పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ ఉక్కులో ఉద్వాసన పర్వం 3 దఫాల 600 మందిని ఇంటికి. ఈ నెల 20తో ముగియనున్న వీఆర్ఎస్ గడువు 350 మంది వరకు మాత్రమే దరఖాస్తు. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వీర్యం దిశగా అడుగులు పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఒకవైపు ప్రభుత్వాలు మంత్రులు చెప్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ఫ్లాట్లో నిర్ణయాలు జరుగుతున్నాయి. నష్టాల ఊబి నుంచి బయటకు తీసుకురావాల్సిన యాజమాన్యం మరింత నష్టాల్లోకి కూరుకుపోయే నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగులను భారీగా తగ్గించాలని భావిస్తుంది. 3వ దఫా వీఆర్ఎస్ పథకం ద్వారా 600 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 2 దఫాలు చేపట్టిన వీఆర్ఎస్ ద్వారా 1633 మందికి ఉద్వాసన పలికింది. 3 దశల్లో కూడా భారీగా ఉద్యోగులు ఇంటికి వెళ్తారని భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీంతో వీఆర్ఎస్ గడువును మరో 4 రోజులు పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుంది. ఉద్యోగులు కాంట్రాక్టు వర్కులను తగ్గించుకుంటూ పోతుంది. స్టీల్ ప్లాంట్లో 2025 ప్రారంభంలో 12,300 మంది ఉద్యోగులు ఉండేవారు. ఆ సంఖ్య 2025 డిసెంబర్ నాటికి 9,385కు తగ్గిపోయింది. ఈ ఉద్యోగుల సంఖ్యను కూడా 7,500 మందికి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే 2 సార్లు స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో వీఆర్ఎస్లో 1,140 మందిని, వీఆర్ఎస్ 2లో 493 మందిని, మొత్తంగా 1,633 ఉద్యోగులను ఇంటికి పంపించారు. అలాగే కాంట్రాక్టు కార్మికులు 14,000 ఉండగా వీరిలో 5,000 మందిని తొలగించారు. ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య 9,000కు పైగా ఉండడంతో జీతాల ఖర్చు తగ్గించుకోవడానికి యాజమాన్యం వీఆర్ఎస్ 3ను గత నెల 24వ తేదీన ప్రవేశపెట్టింది. 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని 45 సంవత్సరాల వయసు దాటిన వారు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. ఈ నెల 20 తేదీతో ఈ గడువు ముగిసింది. 350 మంది వరకు వీఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే 600 మంది లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో దరఖాస్తుల గడువును మరో 1 వారం రోజులకు పొడిగించింది. యాజమాన్య తీరుపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పటివరకు వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు వెంటనే సెటిల్మెంట్లు చేయకపోవడంపై కూడా ఉద్యోగులు మదనపడుతున్నారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా వీఆర్ఎస్ తీసుకుంటే కనీసం రావాల్సిన పదవి విరమణ నగదు కూడా రాకపోవడంతో కంపెనీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ 3వ దఫా వీఆర్ఎస్ తీసుకుంటున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల పైగా సాయం అందించింది. అయినా పరిస్థితి గాడిలో పడలేదు. ముడిసరుకు కొరత, నిధుల లేముతో ఇబ్బంది పడుతుంది. ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఉద్యోగులను తగ్గించుకుంటూ పోతే ఉత్పత్తి ఎలా పెరుగుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పరిశ్రమకు సొంత గనులు కేటాయిస్తే ప్లాంట్ మరగలగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల సర్దుబాటుతో ఎంతమాత్రం ప్రయోజనం లేదన్న టాక్ కనిపిస్తుంది. ఉద్యోగులు తగ్గిపోతే ఉత్పత్తి కూడా పడిపోతుంది. దాన్ని సాకుగా చూపించి ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ఆలోచనలో కేంద్రం ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.